అందరికీ నమస్తే. ఫిజికల్ సైన్సెస్ బోధన శాస్త్రానికి సంబంధించి అనియత విజ్ఞాన శాస్త్ర విద్యకు సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలు నేర్చుకోబోతున్నాం. ఈ క్రమంలో అనియత విజ్ఞాన శాస్త్రం ఆవశ్యకత ఏ విధంగా ఉంది, దీనికి సంబంధించి ఏ ఏ సంస్థలు మనకు అనియత విజ్ఞాన శాస్త్ర విద్యను అందిస్తున్నాయి, ఈ క్రమంలో అనియత విజ్ఞాన శాస్త్ర విద్యను అందుకునేటటువంటి క్రమంలో ఎవరెవరిని టార్గెటెడ్గా మనం ఇక్కడ నిర్ణయించుకున్నామనేటటువంటి అంశాలను ఈరోజు మనం నిర్ధారించుకుందాం. ముందుగా పాఠశాల వాతావరణంలో పాఠశాలలోని తరగతి గదుల్లో నేర్చుకునేటటువంటి విద్యను మనం ఇక్కడ నియత విద్యగా పేర్కొంటాం. అనగా ఉపాధ్యాయుని పర్యవేక్షణలో విద్యార్థులు తమ తోటివారితో మిళితమవుతూ తరగతి గది వాతావరణంలో నేర్చుకునేటటువంటి విద్య మొత్తాన్ని కూడా ఇక్కడ నియత విద్యకు సంబంధించినటువంటి అంశాలుగా చూస్తాం. అయితే కొన్ని వర్గాల వాళ్ళు ఇక్కడ విద్యకు రెగ్యులర్ పాఠశాల వాతావరణంలోకి ఇమడలేనటువంటి పరిస్థితులలో ఇక్కడ చిన్నపిల్లల సంరక్షణ చూసేటటువంటి క్రమంలో కానీ వారు పాఠశాల వాతావరణానికి దూరం అయ్యేటటువంటి క్రమంలో వారికి సంబంధించినటువంటి విద్యను అందించేటటువంటి క్రమాన్ని ఇక్కడ అనియత విద్యా పద్ధతులలో మనం ఇక్కడ చేపట్టాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ అనియత విద్య అనేది పాఠశాల తరగతి గదిలో కాకుండా పాఠశాల తరగతి గది బయటి వాతావరణంలో, అదేవిధంగా విద్యా సంస్థల యొక్క ప్రమేయం లేకుండా ఇతర సంస్థల సహాయంతో నిర్వహించేటటువంటి ఒక బోధనా పద్ధతిగా ఇక్కడ అనియత విద్యకు సంబంధించినటువంటి అంశాలను చూస్తాం. ఈ క్రమంలో భారత ప్రభుత్వం, యూనిసెఫ్ మరియు యునెస్కో వంటి సంస్థల సహాయంతో మన దేశంలో 6 నుంచి 15 సంవత్సరాల వయసు ఉండేటటువంటి పిల్లలందరికీ అనియత పద్ధతిలో విద్యను అందించేటటువంటి ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టినటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడాలి. సో ఇక్కడ 6 నుంచి 16 సంవత్సరాల వయసులో ఏ పిల్లలైతే బడికి వెళ్ళలేనటువంటి పరిస్థితులలో ఉంటారో వీరికి సంబంధించి కూడా ఈ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి మరియు ఇతర పాఠ్యాంశాలలో వారికి నైపుణ్యాలను పెంపొందించేటటువంటి క్రమంలో ఈ అనియత పద్ధతులను మనం విద్యను అందించే కార్యక్రమాలు చేపట్టబడ్డాయి. ఈ క్రమంలో వారు ఏ పని వేళల్లో అయితే పనిలో కుదురుకొని పని వేళలు అయిపోయిన తర్వాత ఫ్రీగా ఉంటారో ఆ ఫ్రీ సమయాల్లో ఖాళీగా ఉండేటటువంటి సమయాల్లోని వారికి విద్యను అందించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం అనియత విద్యా బోధనా పద్ధతుల్లో భాగంగా చూస్తాం. ఈ క్రమంలో భారత రాజ్యాంగం అందించినటువంటి ఆర్టికల్ 45 ప్రకారము 14 సంవత్సరాల విద్యార్థులందరికీ పిల్లలందరికీ కూడా ఇక్కడ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య పథకాన్ని సంపూర్ణంగా సాధించేటటువంటి అవకాశాన్ని కూడా మనం ఇక్కడ అనియత విద్య ద్వారా మనం అందుకునేటటువంటి పరిస్థితులను చూడవచ్చు. అంటే 14 సంవత్సరాల పిల్లలకు నియత పద్ధతుల్లోనే కాకుండా అనియత పద్ధతుల్లో కూడా విద్యను అందించినటువంటి క్రమంలో ఈ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించేటటువంటి క్రమాన్ని సఫలీకృతం చేసుకుంటామనేటటువంటి క్రమంలో భారత రాజ్యాంగం అందించినటువంటి ఈ ఆర్టికల్ 45లో ఇక్కడ ఉచిత నిర్బంధ విద్యను అందించాల్సిన క్రమాన్ని వివరించడం జరిగింది. ఇదే క్రమంలో జాతీయ విద్యా విధానము 1986 వారు దీన్నే మనం ఎన్పిఈ 1986గా వ్యవహరిస్తాము. పాఠశాల విద్యా విధానంలో శాస్త్ర బోధనను బలోపేతం చేయవలసినటువంటి ఆవశ్యకతను ఇది వివరించడం జరిగింది. ప్రధానంగా శాస్త్ర బోధనను బలోపేతం చేయాల్సినటువంటి ఆవశ్యకతను గురించి మనం కనుక మాట్లాడుకుంటే స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళ నుంచి మొదలుకొని 1986 ఈ జాతీయ విద్యా విధానం రూపొందించేటటువంటి క్రమంలో కూడా భారతదేశ సమాజము ప్రధానంగా గ్రామీణ వాతావరణాన్ని కలిగి ఉన్నటువంటి సమాజంగా చూస్తాం. ఈ సమాజంలో అత్యంత వెనుకబాటుతనానికి గురైనటువంటి గ్రామాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ పరిసరాల్లో నివసించేటటువంటి ప్రజల్లో సహజ సిద్ధంగా మూఢనమ్మకాలు ఎక్కువగా ప్రబలి ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ మూఢనమ్మకాలని పారద్రోలేటటువంటి క్రమంలో కేవలం శాస్త్రీయ బోధన ద్వారా మాత్రమే వారిలోని మూఢనమ్మకాలను తొలగించేటటువంటి క్రమాన్ని పరిశీలించే క్రమంలో ఇక్కడ శాస్త్రబోధనను బలోపేతం చేయాల్సినటువంటి ఆవశ్యకతను ఈ ఎన్పిఈ 1986 గుర్తించినటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఇక్కడ ఈ శాస్త్రీయ విద్య అనేది కేవలం నియత పద్ధతుల్లోనే బోధించినట్లయితే పాఠశాల వాతావరణానికి దూరమైనటువంటి కొన్ని వర్గాల వారు, బడుగు బలహీన వర్గాల వారు కానివ్వచ్చు, లేదా పిల్లల యొక్క సంరక్షణ బాధ్యతలు నిర్వర్తించేవారు కావచ్చు, అదేవిధంగా పొలం పనులకు ఇతరత్ర పనులలో ఎంగేజ్ చేసే పిల్లలు కావచ్చు, వీరు కాస్త నియత విద్యకు దూరంగా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అవసరమైనటువంటి ఈ బడి బయటి పిల్లలకు అనియత పద్ధతుల్లో విద్యను అందిస్తూ అదేవిధంగా చదువుకోలేనటువంటి వయోజనులకు కూడా ఇక్కడ విద్యా పద్ధతుల్లో అనియత పద్ధతుల్లో విద్య బోధించడాన్ని ఇది ప్రోత్సాహపరిచినటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ శాస్త్రీయ విద్య వలన ప్రధానంగా వ్యక్తులు ఎటువంటి విషయాన్ని కూడా గుడ్డిగా నమ్మకుండా పరిశీలన చేసిన తర్వాతనే నమ్మేటటువంటి క్రమాన్ని ఇక్కడ శాస్త్రీయ విద్య అలవరుస్తుంది. కాబట్టి ఇటువంటి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేటటువంటి క్రమంలో ప్రధానంగా నియత, అనియత మరియు వయోజన విద్యా పద్ధతులను మనం ఇక్కడ ప్రబలంగా నమ్ముకోవడం జరిగింది. ఈ క్రమంలో విద్యను అందించినట్లయితే
అన్ని వర్గాల వారికి, అన్ని వయసుల వారికి శాస్త్రీయ విద్యా బోధన అందుతుంది కాబట్టి వారు ఏ విషయాన్నైనా గుడ్డిగా నమ్మకుండా తగు పరిశీలన చేసిన తర్వాతనే నమ్మేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఎగ్జాంపుల్ చూసినట్లయితే గతంలోని చాలా పాఠ్యాంశాల్లో మనం ఇక్కడ చెప్పడం జరిగింది. ప్రాచీన కాలంలో కొరివిదయ్యాలకు సంబంధించినటువంటి అంశాలు ఎక్కువగా జనబాహుల్యంలో ఉన్నటువంటి అంశాలుగా మనం ఇక్కడ చూస్తాం. ఈ కొరివిదయాలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి కారణాన్ని శాస్త్రీయ బోధన ద్వారా వివరించినట్లయితే వారిలో ఆ భయం పోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాలామంది ఈ దయ్యాలకు సంబంధించి హఠాత్తుగా చీకట్లో లేదా రాత్రిపూట వెలుతురు కనిపించినటువంటి క్రమంలో లేదా మంటలు కనిపించినటువంటి క్రమంలో దాన్ని చూసి సడన్గా షాక్కి గురై చనిపోయినటువంటి క్రమం కూడా ఉంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి అంశాలను సానుకూలంగా వివరించినట్లయితే వారిలో ఆ భయాన్ని పారదోలి వారు ధైర్యంగా తిరిగేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం పెంపొందించవచ్చు. అదేవిధంగా దిష్టికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కానివ్వండి, అదేవిధంగా గ్రహణాల సమయాల్లో ఇక్కడ మన దగ్గర కొన్ని రకాలైనటువంటి నమ్మకాలు ఉంటాయి. సో ఈ నమ్మకాలు అనేవి ప్రాంతాల వారీగా మారుతూ ఉంటాయి. కాబట్టి ఆ నమ్మకాలు అనేవి పెద్దగా ప్రయారిటీ లేనటువంటి అంశాలుగా మనం కనుక వివరించగలిగితే దీనికి సంబంధించినటువంటి శాస్త్రీయతను మనం పెంపొందించే క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. సో ఈ క్రమంలో శాస్త్ర బోధనల తరగతి గది మరియు ప్రయోగశాలలకు మాత్రమే పరిమితం కాకుండా చుట్టూ ఉన్నటువంటి పర్యావరణంతో అనుసంధానించబడి పర్యావరణంలో జరిగేటటువంటి పలు అంశాలను శాస్త్రీయ బోధనల ద్వారా, శాస్త్రీయ విజ్ఞానం ద్వారా వివరించగలిగితే అక్కడ అవి ఎక్కువగా ఎలివేట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అదేవిధంగా ఈ శాస్త్ర బోధన అనేది పర్యావరణ ఆధారంగా కూడా ఉండాలనేటటువంటి అంశాలను ఇక్కడ మనం సూచించడం జరిగింది. ఈ క్రమంలో పర్యావరణం ఏ విధంగా కాలుష్యానికి గురవుతోంది, దానికి సంబంధించినటువంటి పరిరక్షణ చర్యలు ఏ విధంగా చేపట్టాలనేటటువంటి క్రమంలో కూడా మనకి ఇక్కడ శాస్త్ర బోధనకు సంబంధించినటువంటి అంశాలు ఎలివేట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ క్రమంలోనే అన్యత విద్యా బోధనా పద్ధతుల్లో కూడా మనం ఇక్కడ ఈ శాస్త్రీయ బోధనను పేర్కొనడం జరిగింది. సో ఇక్కడ దేశవ్యాప్తంగా కేవలం పాఠశాల స్థాయిల్లోనే కాకుండా ఇక్కడ అన్యత విద్యను అందించేటటువంటి క్రమంలో పలు విజ్ఞాన శాస్త్ర సంస్థలు ఇక్కడ మనకు ప్రముఖంగా పనిచేస్తున్నటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ చూస్తాం. ముఖ్యమైనటువంటి ఈ అన్యత విద్యాశాస్త్ర సంస్థల గురించి మనం ఇక్కడ చూసినట్లయితే విజ్ఞాన శాస్త్రాన్ని అనియత పద్ధతులతో సాధారణ ప్రజానీకానికి అందించి వారిని విజ్ఞాన శాస్త్ర అక్షరాస్యులుగా తీర్చిదిద్దేటటువంటి కొన్ని వాలంటరీ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు మనకి ఇక్కడ దేశవ్యాప్తంగా ఎస్టాబ్లిష్ కాబడినాయి. వాటికి సంబంధించినటువంటి అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే మొట్టమొదటగా కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్, అదేవిధంగా ఏకలవ్య శాస్త్ర బోధనా ప్రాజెక్టు, జన విజ్ఞాన వేదిక, ఢిల్లీ సైన్స్ ఫోరం, అదేవిధంగా విక్రమ్ సారాభాయ్ కమ్యూనికేషన్స్ సైన్స్ సెంటర్, ఇది అహ్మదాబాద్లో ఎస్టాబ్లిష్ చేసినటువంటి సంస్థగా మనం ఇక్కడ చూస్తాం. ఈ రకమైనటువంటి సంస్థల ఆధారంగా అన్యత విద్యా పద్ధతులలో శాస్త్రీయ విజ్ఞానాన్ని ఇక్కడ యువతకు కానివ్వండి, 6 నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి విద్యార్థులకు కానివ్వండి, వయోజనులకు కానివ్వండి అందించేటటువంటి క్రమాన్ని ఇవి నెత్తి మీద వేసుకున్నటువంటి అంశాలుగా మనం ఇక్కడ చూస్తాం. పాఠశాల స్థాయిలో విజ్ఞాన శాస్త్రాన్ని అన్యత విద్యా విధానంలో జనబాహుల్యానికి అందిస్తున్నటువంటి ఈ సంస్థలు చేపట్టేటటువంటి కార్యక్రమాలు కనుక మనం గమనించినట్లయితే వీటిలో ప్రధానంగా వైజ్ఞానిక సంఘాలు, వైజ్ఞానిక ప్రదర్శనలు, అదేవిధంగా విస్తరణ కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ మనం ప్రధానంగా చూస్తాం. ఈ కార్యక్రమాల ఆధారంగా అవి జనబాహుల్యంలోనికి ఇక్కడ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలను సానుకూలంగా తీసుకెళ్లేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. సో ఈ క్రమంలో ఒక్కొక్క సంస్థ యొక్క పరిశోధన మరియు పరిశీలనలు, అదేవిధంగా సేవా కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి అంశాలను కనుక మనం గమనించినట్లయితే ముందుగా కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్కు సంబంధించినటువంటి అంశాలు గమనిద్దాం. ఈ కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ అనేది కేరళలో 1963లో ప్రారంభించబడినటువంటి ఒక సంస్థగా చూస్తాం. ఇది 10,000 మందికి పైగా సభ్యులను కలిసి ఉండి కేరళ రాష్ట్రం అంతటా 600 విభాగాలకు పైగా విస్తరించి ఉన్నటువంటి ఒక కార్యక్రమంగా చూడవచ్చు. భారతదేశంలో అనియత శాస్త్ర బోధన కార్యక్రమాల అమలుకు ఏర్పడినటువంటి మొదటి సంస్థల్లో ఇక్కడ కేరళ శాస్త్ర సాహిత్య సంస్థ ఒకటిగా మనం ఇక్కడ పేర్కొంటాం. దీనికి సంబంధించినటువంటి లక్ష్యాలను కనుక మనం పరిశీలించినట్లయితే విజ్ఞాన శాస్త్రాన్ని సమాజంలో జనరంజకం చేయడం అనేది ప్రధానమైనటువంటి విభాగం చూడాల్సి వస్తుంది. గతంలో ఉరుములు ఉరిమినటువంటి క్రమంలో పెద్దవాళ్ళ మొత్తం అర్జున అర్జున్ అని ఒక రకమైనటువంటి పద్యాలని పాడుకునేటటువంటి క్రమాన్ని కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా ఈ పిడుగు అనేది అర్జునుడు రథం మీద వెళ్ళేటటువంటి క్రమంలో ఆ రథ యొక్క చక్రం యొక్క శీల ఊడిపోయినటువంటి క్రమంగా ఇక్కడ పరిగణించేవారు. కానీ ఆధునిక విజ్ఞాన శాస్త్రం అనేది పెంపొందుతున్న కొద్దీ, అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఈ పిడుగుకు సంబంధించినటువంటి భావనలు, మెరుపులకు సంబంధించినటువంటి భావనలు, వాటి వెనకాల ఉండేటటువంటి కారణాలు కూడా మనం ఇక్కడ పేర్కొనడం జరిగింది. కాబట్టి సో ఇవన్నీ కూడా విద్యుత్తు అనేటటువంటి అంశంలో భాగంగా జనించేటటువంటి
భౌతిక దృగ్విషయాలే కానీ ఇక్కడ పురాణాల ప్రకారం చెప్పుకునేటటువంటిది కాదు అనేటటువంటి ఓరియంటేషన్లో ఇక్కడ మనం ప్రజలకు సంబంధించినటువంటి అవేర్నెస్ను కల్పించవచ్చు. అదేవిధంగా సమాజంలోని సభ్యులను శాస్త్ర విద్యావంతులుగా తీర్చిదిద్దడం కూడా ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ప్రధానంగా శాస్త్రీయ విజ్ఞానాన్ని నేర్చుకున్న పిదప ఇది మనకు ఏ విధంగా ఉపయుక్తమవుతుంది, ఉపయోగపడుతుంది అనేటటువంటి ఓరియంటేషన్లో మనకి ఇక్కడ ప్రజలకు ఎటువంటి అవగాహన లేదు. ఈ క్రమంలో వారిని సరైన విధానంలో అవగాహన కల్పించినట్లయితే అనేక మంది ఇక్కడ విజ్ఞాన శాస్త్రాన్ని నేర్చుకోవడానికి ముందుకు వస్తారు. కాబట్టి ఈ రకమైనటువంటి ఆలోచనతో సమాజంలోని సభ్యులను శాస్త్ర విద్యావంతులుగా తీర్చిదిద్దేటటువంటి క్రమంలో ఇక్కడ కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ అనేది దీన్ని కూడా ఒక ప్రధానమైనటువంటి లక్ష్యంగా నిర్ధారించుకోవడం జరిగింది. అదేవిధంగా దేశ ప్రజలకు అవసరమైనటువంటి శక్తి వనరులను అందుబాటులోకి తీసుకొచ్చేటటువంటి క్రమంలో, శక్తి వనరులను పెంపొందించే క్రమంలో గ్రామీణ సాంకేతికతను అభివృద్ధి చేయడం అనేది కూడా ప్రధానంగా ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఈ శక్తి వనరుల యొక్క లభ్యత అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాలకు సరైనటువంటి కనెక్టివిటీ రోడ్స్ ఉండవు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో జనాభా కూడా చాలా స్వల్పంగా ఉంటుంది. కాబట్టి ఈ స్వల్ప జనాభాకు లాభదాయకమైనటువంటి సౌకర్యాలను కల్పించేటటువంటి క్రమంలో ప్రభుత్వ సంస్థలు కానివ్వండి, ప్రైవేట్ సంస్థలు కానివ్వండి, కార్పొరేట్ సంస్థలు కానివ్వండి ముందుకు రానటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తాం. ఈ క్రమంలోనే ఈ మధ్య కాలంలో పలు గ్రామాలను దత్తత తీసుకొని మరి వాటికి సంబంధించినటువంటి సౌకర్యాలను పెంపొందిస్తున్నారు. కాబట్టి ఆ సమయంలోనే 1980sలోనే ఇక్కడ కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ వారు శక్తి వనరులను పెంపొందించడంలో గ్రామీణ సాంకేతికతను అభివృద్ధి పరచడం అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి లక్ష్యంగా నిర్ధారించుకోవడం జరిగింది. అదేవిధంగా బృహత్ స్థాయిలో ఆరోగ్య క్యాంపులను ఏర్పాటు చేయడం అనేది కూడా ఈ సంస్థ యొక్క లక్ష్యంగా మనం ఇక్కడ చూస్తున్నాం. వాస్తవానికి అంటువ్యాధులు ప్రబలేటటువంటి క్రమంలో ఇక్కడ గ్రామదేవతలకు కోపం వచ్చిందనేటటువంటి ఓరియంటేషన్లో వారికి పలు పండుగలు చేసేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనిస్తాం. ఈ క్రమంలో జంతుబలులు అనేటటువంటి సర్వసాధారణంగా జరుగుతాయి. ఈ క్రమంలో వాతావరణం మరింత కలుషితం కావడం వలన అక్కడ అంటువ్యాధుల యొక్క విస్తృతి అనేది మరింత పెరిగేటటువంటి క్రమంలో ఎక్కువ మంది ప్రజలు మరణించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. సో ఈ పరిస్థితుల నుంచి ఆ జనబాహుల్యాన్ని దూరంగా ఉంచేటటువంటి క్రమంలో కంపల్సరీగా అక్కడ కొన్ని గ్రామాలను ఒక యూనిట్గా తీసుకొని ఆరోగ్య క్యాంపులను కనుక నిర్వర్తించినట్లయితే వారికి సరైనటువంటి ఈ అంటురోగాల పట్ల జాగ్రత్తగా ఉండేటటువంటి ఆలోచనలు పెంపొందింపజేయవచ్చు. అదేవిధంగా ఆరోగ్యకరమైనటువంటి గ్రామీణ వాతావరణాన్ని కూడా ఇక్కడ మనం పెంపొందింపజేసుకోవచ్చు. అదేవిధంగా సమాజంలో శాస్త్రీయ స్వభావాన్ని అభివృద్ధి చేయడంలో సమాజం యొక్క పాత్రను పెంపొందించేటటువంటి క్రమం కూడా ఇక్కడ మనకు ఈ సంస్థ యొక్క ప్రధాన లక్ష్యంగా ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఇక్కడ సమాజంలో శాస్త్రీయ భావాన్ని అభివృద్ధి పరిచేటటువంటి క్రమంలో సమాజము ఏ రకమైనటువంటి పాత్రను పోషించాలి, ఆ రకమైనటువంటి ఆలోచనలు తీసుకొచ్చినటువంటి క్రమంలో శాస్త్రీయ స్వభావాన్ని నేర్చుకోవడమే కాదు, దాని ఆధారంగా అవసరమైనటువంటి కొత్త కొత్త విషయాలను, పద్ధతులను, పరికరాలను ఆవిష్కరించేటటువంటి క్రమంలో కూడా శాస్త్రీయ స్వభావం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశంగా ఉంటుంది. కాబట్టి ఈ క్రమంలో సమాజం తన యొక్క అవసరాలను తీర్చుకునేటటువంటి క్రమంలో ఈ శాస్త్రీయ స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి మానవ వనరులను ఏ విధంగా ఉపయోగించుకోగలుగుతుందో దానికి సంబంధించినటువంటి పాత్ర ద్వారా ఇక్కడ మనం పెంపొందింప చేయవచ్చు. ఇక్కడ సమాజంలో శాస్త్రీయ స్వభావాన్ని అభివృద్ధి చేసేటటువంటి క్రమంలో ఈ సంస్థ 8 ముఖ్యమైనటువంటి అంశాలతో తన కార్యక్రమాలను చేపట్టినటువంటి క్రమాన్ని చూస్తున్నాం. దీంట్లో ప్రధానంగా శాస్త్రీయ విజ్ఞానాన్ని ఇక్కడ ప్రజల్లో పెంపొందింపజేసేటటువంటి క్రమంలో అవసరమైనటువంటి శాస్త్రీయ అంశాలను పుస్తకాల రూపంలో ప్రచురణ చేసేసి ప్రజలకు అందుబాటులో తెప్పించడం, అదేవిధంగా సాధ్యమైనన్ని పరిస్థితులలో సాధ్యమైనంత మంది జనాలకు చేరువయ్యే క్రమంలో అనియత విద్యను అందించేటటువంటి కార్యక్రమాలు చేపట్టడం, అదేవిధంగా అనియత విద్యా కార్యక్రమాలే కాకుండా నియత విద్యా విధానంలో కూడా శాస్త్ర విజ్ఞానానికి సంబంధించినటువంటి అంశాలను ప్రజల్లో పెంపొందింపజేసేటటువంటి క్రమాన్ని, ఇదే విధంగా పర్యావరణానికి సంబంధించినటువంటి వివిధ విభాగాలను ఏర్పాటు చేసి వాటికి తగు కార్యక్రమాలను అప్పగించి తద్వారా ఇక్కడ పర్యావరణానికి లాభం చేకూర్చేటటువంటి కార్యక్రమాలలో ప్రజలను నిమగ్నం అయ్యేలా చేయడం, అదేవిధంగా ఇక్కడ శాస్త్రీయ విజ్ఞానం ఆధారంగా అవసరమైనటువంటి పరికరాలు మరియు విధానాలు రూపొందించేటటువంటి క్రమంలో తగు పరిశోధన మరియు అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలను నిర్వర్తించడం, వీటితో పాటుగా గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలకు ఈ శాస్త్రీయ విజ్ఞానపు స్పృహను పెంపొందించే క్రమంలో గ్రామీణ శాస్త్ర ఫోరమ్స్ను ఏర్పాటు చేయడం, అదేవిధంగా అంటువ్యాధులు ప్రబలేటటువంటి క్రమంలో ఇక్కడ అవసరమైనటువంటి ఆరోగ్య విభాగాలను ఎస్టాబ్లిష్ చేయడం, అదేవిధంగా కళలు మరియు విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమాల ద్వారా ఇక్కడ శాస్త్రీయ విజ్ఞానపు స్పృహను దేశ ప్రజలు పెంపొందింపజేసేటటువంటి క్రమంలో తన యొక్క కార్యక్రమాలను ఇది నిర్ధారించుకోవడం జరిగింది.
ఈ క్రమంలో పుస్తక ప్రచురణకు సంబంధించినటువంటి అంశాలు కనుక మనం పరిశీలించినట్లయితే ప్రాథమిక తరగతులకు సంబంధించినటువంటి ఒక మాసపత్రికను యురేకా రూపంలో ఇక్కడ ఇది ప్రచురించడం జరిగింది. ఈ క్రమంలో ప్రాథమిక తరగతుల విద్యార్థులకు అవసరమైనటువంటి శాస్త్రీయ విజ్ఞానాన్ని అందించేటటువంటి కార్యక్రమాలు మరియు పాఠ్యాంశాల ఆధారంగా యురేకా అనేటటువంటి పత్రిక ఇక్కడ మనకు రూపొందించడం జరిగింది. అదేవిధంగా సెకండరీ విద్యార్థులకు అవసరమైనటువంటి ఒక మాసపత్రిక శాస్త్ర కేరళం అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఇక్కడ మరొక అంశాన్ని కనుక మనం గమనించినట్లయితే వయోజనులకు అందించేటటువంటి ఒక మాసపత్రిక శాస్త్ర గతి అనేటటువంటి దాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ సంస్థ సభ్యుల కోసము అవసరమైనటువంటి పత్రికలుగా ఇక్కడ మనకు పరిషత్ వార్త అనేటటువంటిది మరొకటి ఇక్కడ మనం గమనించవచ్చు. సో ఈ క్రమంలో క్వశ్చన్ కనుక వచ్చేటటువంటి క్రమాన్ని కనుక మనం ఇక్కడ గమనిస్తే ఇక్కడ క్రింది వానిలో ప్రాథమిక తరగతుల మాసపత్రికగా పేర్కొనబడేది ఏది అనే ఓరియంటేషన్ మనకి ఇక్కడ క్వశ్చన్ రావచ్చు. లేదా సెకండరీ విద్యార్థులకు సంబంధించినటువంటి మాసపత్రికను గుర్తించండి అనే క్రమంలో క్వశ్చన్ రావచ్చు. అదేవిధంగా ఇక్కడ జతపరిచేటటువంటి క్రమంలో కూడా మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కాబట్టి యురేకా అనేది ప్రాథమిక తరగతుల యొక్క మాసపత్రికగా పేర్కొంటున్నాం. శాస్త్ర కేరళం అనేటటువంటిది సెకండరీ విద్యార్థులకు సంబంధించినటువంటి మాసపత్రిక ఇక్కడ మనం పేర్కొంటున్నాం. వీటితో పాటు శాస్త్ర గతి అనేది వయోజనుల యొక్క మాసపత్రికగాను, పరిషత్ వార్త అనేది సంస్థకు సంబంధించినటువంటి సభ్యులకు ఉద్దేశించబడినటువంటి ఒక పత్రిక ప్రకటనగా ఇక్కడ మనం గమనించవచ్చు. సో ఇక్కడ ఓరియంటేషన్ మార్చేటటువంటి క్రమంలో జతపరిచే క్రమంలో క్వశ్చన్ పడవచ్చు. అదేవిధంగా క్రింది వాటిలో వయోజనుల మాసపత్రికగా ఎస్టాబ్లిష్ చేయబడినటువంటి పుస్తకాన్ని గుర్తించండి లేదా ప్రచురణ గుర్తించండి అనే క్రమంలో ఇక్కడ మనకు క్వశ్చన్ రావచ్చు. ఇక్కడ ఈ సంస్థ వారు అనియత విద్యను అందించేటటువంటి క్రమంలో శాస్త్ర ప్రచారానికి సంబంధించినటువంటి సభలు, అదేవిధంగా శాస్త్ర కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడికి ఈ శాస్త్రీయ విజ్ఞానాన్ని అందింపజేసేటటువంటి క్రమంలో ప్రజలను కానీ విద్యార్థులను కానీ వయోజనులను కానీ రప్పించి వారికి అవసరమైనటువంటి బోధనలు చేసేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం. సో శాస్త్ర ప్రచారానికి సంబంధించినటువంటి సభలను ఏర్పాటు చేసి శాస్త్రీయ విజ్ఞానపు స్పృహను ప్రజల్లో కల్పించేటటువంటి కార్యక్రమాలను ఇది అనియత విద్యకు సంబంధించినటువంటి కార్యక్రమాలుగా ఇది ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. ఇదే క్రమంలో నియత విద్యకు సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా శాస్త్రీయ విద్య వ్యాప్తి కోసం వైజ్ఞానిక సంఘాలను ఏర్పాటు చేయడం, సైన్స్ సంఘాలను సొసైటీస్ని ఏర్పాటు చేయడం, అదేవిధంగా శాస్త్రీయ విజ్ఞానానికి సంబంధించినటువంటి అంశాలలో వివిధమైనటువంటి పోటీ పరీక్షలను ఎస్టాబ్లిష్ చేయడం, అదేవిధంగా క్విజ్ వంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం, ఇక్కడ ప్రతిభా పరీక్షలకు సంబంధించినటువంటి అంశాలను నిర్వర్తించేటటువంటి క్రమంలో ఇది నియత విద్యకు సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా శాస్త్రీయ విజ్ఞానపు స్పృహను ప్రజలకు అందజేసేటటువంటి క్రమంలో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. వీటితో పాటుగా సామాజిక అటవీ కార్యక్రమాలు, పరిశ్రమలపై కాలుష్యం యొక్క ప్రభావాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వీటిని నివారించేటటువంటి క్రమంలో మనం ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలనేటటువంటి అంశాల్లో భాగంగా వివిధ రకాలైనటువంటి పర్యావరణ విభాగాలను ఏర్పాటు చేసి వాటి ఆధారంగా ఇక్కడ శాస్త్రీయ విజ్ఞానానికి సంబంధించినటువంటి అంశాలను ప్రధానంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడం జరిగింది. వీటితో పాటుగా గ్రామీణ ప్రాంతాలలో సాంకేతిక అభివృద్ధి సాధించేటటువంటి క్రమంలో అవసరమైనటువంటి పరిశోధనా కార్యక్రమాలు మరియు అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసేటటువంటి క్రమాన్ని చూస్తాం. దీంట్లో భాగంగా అత్యధిక సామర్థ్యం కలిగినటువంటి పొగలేని పొయ్యిలను తయారు చేయడం ద్వారా ఇక్కడ పర్యావరణాన్ని పరిరక్షించేటటువంటి క్రమంలో వీరు చేసేటటువంటి కార్యక్రమంగా ఇక్కడ మనం చూడవచ్చు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా ఈ వంటకు సంబంధించినటువంటి వ్యవహారాలలో కట్టెల పొయ్యిని వాడడం వలన, అదేవిధంగా పిడకలను వాడేటటువంటి క్రమంలో కాలుష్యము అత్యధికంగా వెల్లువెత్తేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనిస్తాం. కాబట్టి ఈ క్రమమైనటువంటి చర్యలను నిరోధించేటటువంటి చర్యల్లో భాగంగా పొగలేని పొయ్యిలను తయారు చేసి ఇక్కడ గ్రామీణ ప్రాంతాల వారికి అందజేసేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. అదేవిధంగా గ్రామీణ శాస్త్ర ఫోరమ్స్ని ఏర్పాటు చేసి గ్రామాలలో అవసరమైనటువంటి చర్చా వేదికలను రూపొందింపచేసి వారి యొక్క గ్రామాలలో వారి యొక్క సమస్యలను తెలుసుకొని వారికి తగినటువంటి మేలును చేసేటటువంటి క్రమంలో శాస్త్రీయ విజ్ఞానం మనకు ఏ రకమైనటువంటి ప్రత్యామ్నాయ మార్గాలను మరియు అభివృద్ధి క్రమాన్ని అందించిందో వాటి ద్వారా ఆ గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించుకునేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఈ మధ్య కాలంలో కూడా జరిగినటువంటి పరిశీలనల ఆధారంగా ఇక్కడ అల్యూమినియంకి సంబంధించినటువంటి వంట పాత్రలను వాడకూడదు అనేటటువంటి అంశాన్ని ప్రధానంగా వెలుగులోకి తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాల వారు ఎక్కువగా నిమ్మజాతికి సంబంధించినటువంటి పులుపు పదార్థాలను తినడం ద్వారా వాటి ఆధారంగా ఇక్కడ ఫ్లోరైడ్ అనేటటువంటిది శరీరం నుంచి బయటికి విసర్జక వ్యవస్థ ద్వారా బయటికి వెలువరిచేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించడం జరిగింది. అదేవిధంగా ఫ్లోరిన్ వాటర్ని ఏ విధంగా మనం
ప్యూరిఫై చేసుకోవాలనేటటువంటి క్రమంలో కూడా శాస్త్రీయ విజ్ఞానం అందించినటువంటి ప్యూరిఫైయర్స్ మరియు వాటర్ ఫిల్టర్స్ మనకి ఇక్కడ అత్యధికంగా అందుబాటులోకి వచ్చి తగు మేలు జరిగినటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా ప్రజలకు అవసరమైనటువంటి సందర్భాల్లో, అంటువ్యాధులు ప్రబలేటటువంటి సందర్భాల్లో అవసరమైనటువంటి ఆరోగ్య కార్యక్రమాలను, ఆరోగ్య క్యాంపులను ఏర్పాటు చేసేటటువంటి క్రమాన్ని కూడా ఇక్కడ ఈ సంస్థ నెత్తికెత్తుకోవడం జరిగింది. తద్వారా ఆరోగ్య అంశాలపై తరగతులను నిర్వహించడం ద్వారా ప్రజలకు ఆరోగ్యకరమైనటువంటి అంశాలను ఏ విధంగా పెంపొందించుకోవాలో వారికి అవగాహన కల్పించవచ్చు. తద్వారా గ్రామీణ భారతాన్ని ఆరోగ్యకరమైనటువంటి భారతంగా మనం ఇక్కడ ఆవిష్కరించుకునేటటువంటి క్రమంలో మనకి ఇక్కడ ఆరోగ్య విభాగ కార్యక్రమాలు అనేవి ప్రధానంగా అందుబాటులోకి ఉన్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ ప్రధానంగా క్వశ్చన్ వచ్చేటటువంటి క్రమంలో ఈ క్రింది వానిలో సత్యమైనది ఏది లేదా అసత్యమైనది ఏది అనే ఓరియంటేషన్లో క్వశ్చన్స్ ఇచ్చేసి ఇక్కడ ఏ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏ విధంగా ఉంది అనేటటువంటి అంశంలో మనకి ఇక్కడ ప్రశ్నలు పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పుస్తక ప్రచురణలో ప్రధానంగా యురేకా, శాస్త్ర కేరళం, శాస్త్రగతి, పరిషత్ వార్త వంటి పుస్తకాల ద్వారా శాస్త్రీయ విజ్ఞానాన్ని అందించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూసాం. అదేవిధంగా అన్యత విద్య కోసం అని చెప్పేసి అని శాస్త్ర ప్రచార సభలు, శాస్త్ర కేంద్రాలను ఏర్పాటు చేసినటువంటి క్రమాన్ని చూసాం. అదేవిధంగా విద్యా వ్యాప్తి కోసం వైజ్ఞానిక సంఘాలను ఏర్పాటు చేసేటటువంటి క్రమాన్ని, అదేవిధంగా పోటీ పరీక్షలు, క్విజ్, ప్రతిభా పరీక్షలు ఇవన్నీ కూడా పాఠ్య అంశాలతో పాటుగా నిర్వర్తించడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా నియత విద్యను అందించేటటువంటి క్రమంలో మనం ఇక్కడ చూస్తాం. నియత విద్య కార్యక్రమాల్లో భాగంగా విద్యా వ్యాప్తి కోసం పలు వైజ్ఞానిక సంఘాలను ఏర్పాటు చేసే క్రమాన్ని, పోటీ పరీక్షలు మరియు క్విజ్, ప్రతిభా పరీక్షలు నిర్వహించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అదేవిధంగా పర్యావరణ విభాగాల ఏర్పాటు కార్యక్రమాల్లో భాగంగా సామాజిక అటవీ కార్యక్రమాలు, పరిశ్రమల ద్వారా వ్యాపించేటటువంటి కాలుష్యానికి సంబంధించినటువంటి ప్రచారాలు, అవగాహన కార్యక్రమాలు, అదేవిధంగా నివారణ కార్యక్రమాలను కూడా చేపట్టడం జరిగింది. పరిశోధన మరియు అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో భాగంగా గ్రామీణ ప్రాంతాలలో సాంకేతిక అభివృద్ధి సాధించేటటువంటి క్రమంలో తగిన కృషిని చల్పడం, అదేవిధంగా ఈ క్రమంలో పర్యావరణ హితమైనటువంటి పరికరాల తయారీ మరియు సాంకేతికతల తయారీ మరియు ఇతర పద్ధతులకు సంబంధించినటువంటి అమలు చేపట్టే కార్యక్రమాలను కూడా ఇక్కడ చేపట్టడం జరిగింది. ఇదే క్రమంలో గ్రామీణ శాస్త్ర ఫోరమ్స్ని ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా గ్రామీణ ప్రాంతాల వారి యొక్క సమస్యలను శాస్త్రీయ విజ్ఞానం ఆధారంగా ఏ విధంగా పరిష్కరించుకోవచ్చో ఇక్కడ తెలిపేటటువంటి క్రమాన్ని కూడా చూస్తున్నాం. అదేవిధంగా ఆరోగ్య విభాగ కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడ ఆరోగ్య క్యాంపులను ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల వారికి ఆరోగ్యకరమైనటువంటి, ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల మీద తగు తర్ఫీదునిచ్చి వారిలో అవగాహనను పెంపొందించే క్రమాన్ని కూడా ఇక్కడ చేపట్టడం జరిగింది. అదేవిధంగా శాస్త్రము మరియు కళలకు సంబంధించి వివిధ రకాలైనటువంటి కళాజాతాలను నిర్వహించడం, దానికి సంబంధించి రకరకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలను రూపొందించుకోవడం, అక్కడ విస్తృతంగా జనబాహుల్యంలో ఉన్నటువంటి కళల ఆధారంగా ఈ శాస్త్రీయ విజ్ఞానం యొక్క ఫలాలు ఏ విధంగా అందబోతున్నాయి, దీని ద్వారా ప్రజల యొక్క జీవన ప్రమాణాలు ఏ విధంగా మెరుగుపడబోతున్నాయి అనేటటువంటి అంశాలు ఇక్కడ జోడించి చెప్పడం వలన ప్రజలకు ఆయా అంశాల పట్ల క్షుణ్ణమైనటువంటి అవగాహన ఏర్పడి తద్వారా వారు శాస్త్రీయ విజ్ఞానపు స్పృహను పెంపొందించుకునే క్రమంలో ముందుంటారనేటటువంటి అంశాల ఆధారంగా ఇక్కడ శాస్త్రము మరియు కళల ఆధారంగా శాస్త్ర కళాజాతరలు, అదేవిధంగా భారత కళాజాతరలను ఏర్పాటు చేసి ప్రజలకు సరైనటువంటి అవగాహన కార్యక్రమాలు ఇక్కడ పెంపొందింప చేయడం జరిగింది. సో ఈ ఓరియంటేషన్లో క్వశ్చన్స్ కనుక వచ్చే క్రమంలో శాస్త్ర కళాజాతలు ఏ ప్రధాన లక్ష్యం ఆధారంగా రూపొందించబడ్డాయనే ఓరియంటేషన్లో క్వశ్చన్ రావచ్చు, లేదా మ్యాచ్ ద ఫాలోయింగ్కి సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా ఒక్కొక్క అంశాన్ని ఒకవైపు ఇస్తూ ఆ కార్యక్రమంలో భాగంగా ఏ విధమైనటువంటి పథకాలు మరియు ఇతరత్ర కార్యక్రమాలు రూపొందించుకున్నాయో వాటికి సంబంధించినటువంటి జతపరిచే కార్యక్రమాలు కూడా ఇక్కడ మనం ఎస్టాబ్లిష్ చేసుకునే క్రమాన్ని చూస్తాం. ఇక్కడ మరి ఒక శాస్త్ర సంఘమైనటువంటి ఏకలవ్య శాస్త్ర బోధనా ప్రాజెక్టు వారి యొక్క కార్యక్రమాలు కనుక మనం పరిశీలించినట్లయితే ఈ సంస్థ 1972వ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేయబడింది. హోషంగాబాద్ అనేటటువంటి ప్రాంతంలో, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని హోషంగాబాద్లో దీన్ని ఏర్పాటు చేసిన క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. దీంట్లో విజ్ఞాన శాస్త్రాన్ని పర్యావరణ ఆధారంగా అన్వేషణ పద్ధతిలో బోధించేటటువంటి క్రమంలో ఇక్కడ ఏకలవ్య ఫౌండేషన్ లేదా ఏకలవ్య శాస్త్ర బోధనా ప్రాజెక్ట్ అనేది ఎస్టాబ్లిష్ చేయబడినటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ క్రమంలో ఇది విజ్ఞాన శాస్త్రాన్ని బోధించేటటువంటి క్రమంలో ప్రధానంగా అన్వేషణ పద్ధతి మీద అత్యధికంగా ఆధారపడినటువంటి అంశంగా ఇక్కడ మనం చూస్తాం. సో అన్వేషణ పద్ధతిలో విద్యార్థి తనకు ఎదురయ్యేటటువంటి సమస్యల ఆధారంగా తగు పరిశీలనలు మరియు అన్వేషణలు సలిపి దానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని లేదా సరైనటువంటి సమస్య పరిష్కారాన్ని కనుగొనేటటువంటి క్రమాన్ని ఇక్కడ ఈ విభాగం వారు ఇక్కడ మనకు అందించడం జరిగింది. సో ఈ క్రమంలో దీనిని
శ్రీ కిషోర భారతి అనేటటువంటి వ్యక్తి ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమంలో మొదట 16 పాఠశాలల్లో ప్రారంభిస్తే తర్వాతి 6 సంవత్సరాల కాలంలో ఇది 206 మాధ్యమిక పాఠశాలకు విస్తరించినటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. సో ప్రారంభంలో 16 పాఠశాలలో ప్రారంభించినంత మాత్రాన ఇక్కడ 6 సంవత్సరాల కాలంలో 206 మాధ్యమిక పాఠశాలకు దీన్ని విస్తరింపచేసి తద్వారా నియత కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడ శాస్త్రీయ విజ్ఞానాన్ని విద్యార్థులందరికీ తగు రీతిలో అవగాహన కల్పించడం జరిగింది. ఈ విద్యార్థులు తమ యొక్క పీర్ సమూహాలతో కానివ్వండి, సమవయస్కులతో కానివ్వండి, ఇతరత్ర విద్యార్థులతో మమేకమైనటువంటి క్రమంలో వారిలోని ఆ శాస్త్రీయ విజ్ఞానాన్ని ఇతరులకు పెంపొందింపజేయడం ద్వారా, పంచడం ద్వారా శాస్త్రీయ విజ్ఞానం అనేది నూతన వ్యక్తులకు కూడా అందుబాటులోకి వచ్చేటటువంటి క్రమాన్ని ఇక్కడ కిషోర భారతి స్థాపించినటువంటి ఈ సంస్థ ద్వారా పెంపొందింపచేయడం జరిగింది. ఇక్కడ ఏకలవ్య శాస్త్ర బోధనా సంస్థ ప్రధానంగా తన యొక్క లక్ష్యాలను కనుక చూసుకున్నట్లయితే ప్రభుత్వ పాఠశాలకు ఉన్నటువంటి లక్ష్యాలు, అదేవిధంగా పరిమితుల చట్టానికి లోబడి ఏకలవ్య శాస్త్ర బోధన లక్ష్యాలకు అనుగుణంగా ఆధునిక పోకడలను అభివృద్ధి పరిచి అవలంబించేటటువంటి క్రమాన్ని ఇది ప్రధానమైనటువంటి లక్ష్యంగా నెత్తిన పెట్టుకుంది. సో ఒక రకంగా చూసినట్లయితే ప్రభుత్వ పాఠశాలలకు వాస్తవానికి భాష, అందులోనూ మాతృభాషకు సంబంధించి మరియు గణితానికి సంబంధించి అత్యధిక సమయాన్ని అనగా ఒక 4 పీరియడ్లకు సంబంధించినటువంటి సమయాన్ని ప్రభుత్వ పాఠశాలలు కేవలం భాష మరియు మాతృభాష మరియు గణితానికి సంబంధించినటువంటి తరగతుల బోధనలో నిమగ్నమవుతుంది. రిమైనింగ్ 3 పాఠ్యాంశాలను లేదా 3 పీరియడ్లను ఇంగ్లీష్ మరియు సైన్స్కి సంబంధించినటువంటి అంశాల్లో కేటాయించడం జరిగింది. 2 పీరియడ్లు దానికి పోగా మరొక పీరియడ్ ఆటలకు కానివ్వండి, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలకు కేటాయించడం జరిగింది. సో వాస్తవానికి శాస్త్రీయ విజ్ఞానపు స్పృహను అత్యధికంగా ప్రజల్లో పెంపొందింపజేసేటటువంటి క్రమంలో ఒక పీరియడ్ అనగా 45 నిమిషాల సమయం సుమారుగా ఉంటుంది. ఈ 45 నిమిషాల సమయం అనేది ఎటువంటి పరిస్థితులలోనూ సరిపోనటువంటి అంశంగా మనం ఇక్కడ చూస్తే ఈ రకమైనటువంటి పరిశీలన మరియు పరిమితుల దృష్ట్యా ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో ఆశించినటువంటి మేరకు శాస్త్రీయ విజ్ఞానపు స్పృహను విద్యార్థుల్లో కల్పించడం అనేది సాధ్యం కాదు. కాబట్టి ఇక్కడ ఈ ఏకలవ్య శాస్త్ర బోధన లక్ష్యాల్లో భాగంగా ఇక్కడ ఆధునిక పోగడలను అభివృద్ధిపరిచి అవలంబించేటటువంటి క్రమాన్ని కూడా ఇక్కడ ఈ సంస్థ నెత్తిన వేసుకున్నటువంటి సంగతిని చూడవచ్చు. అదేవిధంగా భారతీయ పాఠశాలల్లో అన్వేషణ పద్ధతిలో శాస్త్ర బోధనను ప్రోత్సహించినటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఎంత ఎక్కువగా విద్యార్థి అన్వేషించుకోగలుగుతాడో అంత జ్ఞాన సంపార్జన జరుగుతుంది అనేటటువంటి ఓరియంటేషన్లో ఇక్కడ మనకు ఈ సంస్థ తన యొక్క లక్ష్యాన్ని ఈ క్రమంలో పెంపొందించుకున్నటువంటి అంశంగా చూస్తాం. అదేవిధంగా పర్యావరణం నుంచి శాస్త్ర బోధనానుభవాలను కల్పించేటటువంటి క్రమాన్ని కూడా ఇక్కడ మనం ఈ సంస్థ యొక్క ప్రధాన లక్ష్యంగా మనం ఇక్కడ పరిగణించవచ్చు. పర్యావరణం నుంచి అనేకమైనటువంటి పరిశీలనల ద్వారా కొత్త అనుభవాలు మనకు ఏర్పడేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఉదాహరణకు రెయిన్బో ఏర్పడే క్రమం నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ సీతాకోక చిలుకల ఆవిర్భావం వరకు, అదేవిధంగా పుష్పించే మొక్కలకు సంబంధించి, అదేవిధంగా ఫలాలకు సంబంధించి, విత్తనాల యొక్క స్ప్రెడ్డింగ్కి సంబంధించి అనేకమైనటువంటి అంశాలు మనం ఇక్కడ వాతావరణం నుంచి మరియు ప్రకృతి నుంచి మనం ఇక్కడ నేర్చుకునే అంశాలుగా మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి ఇది పర్యావరణం నుంచే శాస్త్ర బోధనానుభవాలను కల్పించి తద్వారా విద్యార్థులలో సమగ్రమైనటువంటి అవగాహనను పెంపొందించేటటువంటి క్రమంలో దీని యొక్క కార్యక్రమాలు మనం చూస్తాం. ఇదే కాక శాస్త్రీయ పద్ధతిని నేర్చుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి అవగాహనను వివిధ నూతన పరిస్థితుల్లో వినియోగించేటటువంటి సామర్థ్యాన్ని కూడా విద్యార్థుల్లో పెంపొందించడంలో ఇది ముఖ్య ఉద్దేశంగా కనబడేటటువంటి క్రమాన్ని చూస్తాం. అంటే కేవలం విని లేదా చదివి నేర్చుకునేటటువంటి క్రమాన్ని కాకుండా అవసరమైనటువంటి పద్ధతులలో, ఎదురయ్యేటటువంటి పద్ధతులలో ఆ సామర్థ్యాన్ని, విజ్ఞానాన్ని వినియోగించుకునేటటువంటి సామర్థ్యం కూడా విద్యార్థుల్లో ఉండాలి. కాబట్టి ఇక్కడ ఆ రకమైనటువంటి పరిశీలనను ఇది ముఖ్యాంశంగా తన యొక్క లక్ష్యాల్లో భాగంగా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా శాస్త్రీయ వైఖరి, శాస్త్రీయ ఆలోచనను విద్యార్థుల్లో పెంపొందించేటటువంటి క్రమాన్ని కూడా ఈ సంస్థ తన యొక్క ప్రధాన లక్ష్యంగా పేర్కొనడం జరిగింది. గతంలో చెప్పుకున్నట్లుగా వినాయకుడు పాలు తాగేటటువంటి క్రమంలో కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ నల్లరేగడి నేలలు నీటిని పీల్చుకునేటటువంటి క్రమంలో కానివ్వండి, రెండింటి మధ్యలో ఒకే రకమైనటువంటి కాన్సెప్ట్ ఉందనేటటువంటి అంశాన్ని కనుక మనం విద్యార్థులకు మరియు ప్రజలకు కనుక తెలియజేసినట్లయితే ఈ రిలేటెడ్ ఇష్యూస్ అన్ని వాటికి సంబంధించి అధిక ప్రాధాన్యత తగ్గిపోయేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ చూస్తాం. కొన్ని సందర్భాల్లో భూగర్భంలో పాతినటువంటి ఈ వాటర్ ట్యాంకులు కానివ్వండి, మరికొన్ని వాటర్ యొక్క ఫోర్స్కి పైకి తన్నేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. అక్కడ నీటికి ఉండేటటువంటి ప్రెషర్ దృష్ట్యా నీటి పీడనం పెరిగినటువంటి క్రమంలో అక్కడ అది పైకి వచ్చిందే కానీ దీంట్లో ఏ మాయా మంత్రము లేదనేటటువంటి అంశాలను కనుక మనం ఇక్కడ వివరించుకోగలిగితే
ప్రతి దాని వెనకాల ఉండేటటువంటి శాస్త్రీయ వైఖరిని కనుక మనం ఆలోచించుకోగలిగితే పలు విషయాలను గుడ్డిగా నమ్మకుండా సరైనటువంటి శాస్త్రీయ పరిశీలన తర్వాత దాన్ని నిర్ధారించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇది ఈ శాస్త్రీయ వైఖరి మరియు శాస్త్రీయ ఆలోచనలను విద్యార్థులు పెంపొందించేటటువంటి క్రమాన్ని కూడా ప్రధానమైనటువంటి లక్ష్యంగా తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ లక్ష్యాలన్నింటినీ చేపట్టేటటువంటి క్రమంలో అవసరమైనటువంటి పాఠ్యాంశాలను తగినటువంటి క్రమంలో చేపట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ అంశాలను బేరీజు వేసుకొని ఇది తనకు అనువైనటువంటి పాఠ్య ప్రణాళికను కూడా రూపొందించుకొని దానికి సంబంధించినటువంటి పాఠ్యాంశాలను విద్యార్థులకు అందజేసేటటువంటి ప్రధానమైనటువంటి బాధ్యతను కూడా ఇది స్వీకరించింది. సో ఈ పాఠ్య ప్రణాళికను కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ఉత్పత్తి పద్ధతి కంటే ప్రక్రియ పద్ధతికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చినటువంటి అంశంగా మనం ఇక్కడ చూస్తాం. కానీ దీనిలో రసాయన సంకేతాలను, పరమాణు నిర్మాణానికి చెందినటువంటి సైద్ధాంతిక భావనలు కానివ్వండి, మానవ శరీర శాస్త్రానికి చెందినటువంటి అంశాలను కానివ్వండి పాఠ్య ప్రణాళికలో పొందుపరచలేదు. ఇది పాఠ్య ప్రణాళికకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి లోపంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. రసాయన శాస్త్ర సంకేతాలను, పరమాణు నిర్మాణానికి చెందినటువంటి సైద్ధాంతిక భావనలను మానవ శరీర శాస్త్రానికి చెందినటువంటి పాఠ్య ప్రణాళికలో ఇక్కడ పొందుపరచని క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ ఏకలవ్య పద్ధతిలో ఉండేటటువంటి బోధనా పద్ధతిని కనుక మనం పరిశీలించినట్లయితే అన్వేషణ పద్ధతి మీద ఇది ఎక్కువగా ఆధారపడినటువంటి అంశంగా ఇక్కడ చూస్తాం. అయితే అన్వేషణ పద్ధతిలో అందించినటువంటి కరికులంలోని అన్ని పాఠ్యాంశాలను మనం ఇక్కడ చెప్పలేము. కేవలం అన్వేషణ పద్ధతిలో బోధించడం అనేది విద్యార్థులకు కొంత విసుగు కలిగించేటటువంటి కార్యక్రమంగా చూస్తాం. కాబట్టి విద్యార్థులు విజ్ఞాన శాస్త్ర ప్రయోగాలు చేయడము, చర్చించడము మరియు వివిధ రకాలైనటువంటి క్షేత్ర పర్యటనల ద్వారా అన్వేషించి స్వతసిద్ధంగా వాళ్ళే విషయాలను అభ్యసించేటటువంటి క్రమాన్ని చూస్తాము. అయితే అన్ని విభాగాలను లేదా అన్ని పాఠ్యాంశాలను ఒకే పద్ధతిలో లేదా అన్వేషణ పద్ధతిలో చెప్పడం అనేది సాధ్యం కాదు. ఏ పాఠ్యాంశానికి దానికి తోచినటువంటి రీతిలో సరైనటువంటి రీతిలో బోధనా పద్ధతులు అనేవి వ్యవస్థితం అవుతూ ఉంటాయి. కాబట్టి అవసరమైనటువంటి పాఠ్యాంశాలకు ఖచ్చితమైనటువంటి లేదా ఫలితాన్ని పొందేటటువంటి క్రమంలో అవసరమైనటువంటి బోధనా పద్ధతులు మనం ఇక్కడ చేపట్టి బోధనను చేపట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏకలవ్య పద్ధతి అనేది ప్రధానంగా అన్వేషణ పద్ధతిని ఇది తాను అత్యధికంగా స్వీకరించిన సంగతిని ఇక్కడ మనం చూస్తాం. అదే క్రమంలో ఇక్కడ అన్వేషణ పద్ధతిలో విద్యార్థులకు బోధించేటటువంటి క్రమంలో విద్యార్థులను పలు చిన్న చిన్న తరగతులుగా విభజించినటువంటి క్రమాన్ని చూస్తాం. ఈ గ్రూపులో మనం ఇక్కడ టెలి అనేటటువంటి పేరుతో పిలుచుకుంటాం. ఏకలవ్య శాస్త్ర బోధన ప్రాజెక్టులో ఉన్నటువంటి పరీక్షా విధానాన్ని కనుక మనం ఇక్కడ పరిశీలించినట్లయితే దీంట్లో జ్ఞాపక శక్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా వ్యక్తిగత పరిశీలన, విషయ సేకరణ, విషయ విశ్లేషణ మరియు ముగింపులకు సంబంధించినటువంటి అన్వేషణ పద్ధతికి మాత్రమే అధిక ప్రాధాన్యతనివ్వడం జరిగింది. ఈ క్రమంలో విద్యార్థి నేర్చుకున్నటువంటి అంశాలను ప్రధానంగా ఎక్కువగా జ్ఞాపకం ఉంచుకోనటువంటి ఒక యాంత్రిక ధారణకు ఇక్కడ గురి అయ్యేటటువంటి అంశాలు మనం ఇక్కడ గమనించవచ్చు. సో అంశాలు అనేటటువంటివి చేసి వదిలేసేటటువంటి క్రమానికి ఇక్కడ ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. కానీ నేర్చుకున్నటువంటి అంశాలు సుదీర్ఘకాలం పాటు మనకు జ్ఞప్తికి ఉండేటటువంటి క్రమంలో ఇక్కడ పాఠ్యాంశాలు అనేవి రూపొందని క్రమాన్ని ఇక్కడ మనం పరిశీలించవచ్చు. అదేవిధంగా విద్యార్థి సామర్థ్యాలను, శాస్త్రీయ నైపుణ్యాలను, శాస్త్రీయ వైఖరులను, శాస్త్రీయ సూత్రాలు మరియు నియమాల యొక్క అవగాహనపై పరీక్షలు నిర్వహించడం ద్వారా ఇక్కడ విద్యార్థుల్లో ఆ శాస్త్రీయ స్పృహ అనేది ఎంత మేరకు చూపించబడింది అనేటటువంటి అంశాలు ఇక్కడ నిర్ధారణ చేసుకునే క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. సో అదే క్రమంలో పలు విజ్ఞాన శాస్త్ర సంబంధమైనటువంటి అంశాలను జనబాహుల్యానికి అందించేటటువంటి క్రమంలో మరొక ముఖ్యమైనటువంటి వేదికగా మనం ఇక్కడ జన విజ్ఞాన వేదికకు సంబంధించినటువంటి అంశాన్ని పరిశీలిస్తాం. ఇక్కడ జన విజ్ఞాన వేదిక వారు అవసరమైనటువంటి అనేక అంశాలకు సంబంధించినటువంటి విషయాలను వివరించేటటువంటి క్రమంలో ఇక్కడ పలు చర్చా వేదికలను కానివ్వండి, వర్క్షాపులను కానివ్వండి కండక్ట్ చేస్తూ అవసరమైన అవగాహన కార్యక్రమాలను చేపట్టేటటువంటి క్రమంలో ఇక్కడ ఇది ముందుండేటటువంటి క్రమాన్ని చూస్తాం. సో జన విజ్ఞాన వేదికకు సంబంధించినటువంటి అంశాలను కనుక మనం ఇక్కడ పరిశీలించినట్లయితే ఈ సంస్థ కేరళ సాహిత్య పరిషత్, అదేవిధంగా ఢిల్లీ సైన్స్ ఫోరంల వంటి వాటి స్ఫూర్తితో ఉన్నటువంటి సంయుక్త ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా ఒక భారీ స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి అనియత శాస్త్ర బోధనా సంస్థగా ఇక్కడ మనం జన విజ్ఞాన వేదికను మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఇది ఒక స్వచ్ఛంద సంస్థగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఈ స్వచ్ఛంద సంస్థ తన యొక్క కార్యక్రమాల్లో వినూత్నమైనటువంటి కార్యక్రమాల్లో భాగంగా ప్రజలలోకి శాస్త్రీయ స్పృహను చెప్పించేటటువంటి క్రమంలో ముందున్నటువంటి సంస్థగా ఇక్కడ మనం చెప్పుకుంటాం. ప్రధానంగా దీనిని 1988 ఫిబ్రవరి 28 ప్రారంభించినటువంటి ప్రోగ్రాంగా మనం ఇక్కడ చూస్తాం.
దీని యొక్క ప్రధాన ఉద్దేశం ప్రజల్లో సాంఘిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో అవసరమైనటువంటి అభివృద్ధిని సాధించేటటువంటి క్రమంలో శాస్త్రీయ విజ్ఞానం ఏ విధంగా ప్రధాన పాత్ర పోషిస్తుందనేటటువంటి అంశాన్ని అభివృద్ధి పరిచేటటువంటి క్రమంలో ఇక్కడ ఈ జన విజ్ఞాన వేదిక యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ జన విజ్ఞాన వేదిక అనేది భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విభాగం వారి ఆర్థిక సహాయంతో, అదేవిధంగా ఎన్సిఎస్టిసి అనేటటువంటి సంస్థ సహకారంతో నడిచేటటువంటి ఒక ఆర్గనైజేషన్గా చెప్పుకుంటున్నాం. ప్రస్తుతము ఈ సంస్థలో 1,00,000 మందికి పైగా సభ్యత్వాన్ని కలిగి ఉన్నారు. ఈ ప్రతి ఒక్క సభ్యులు కూడా జన విజ్ఞాన వేదిక వారు నిర్వహించేటటువంటి సెమినార్లలో కానివ్వండి, సదస్సుల్లో కానివ్వండి, చర్చా వేదికల్లో కానివ్వండి పాల్పంచుకుంటూ తమ యొక్క అభిప్రాయాలను షేర్ చేసుకోవడం ద్వారా ప్రజలకు అవసరమైనటువంటి సమాచారాన్ని ఏ విధంగా అందించవచ్చు, దానికి సంబంధించి వారిని ఏ విధంగా అభివృద్ధి బాట పట్టించవచ్చు అనేటటువంటి అంశాల్లో వీరు ప్రధానమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా జన విజ్ఞాన వేదిక వారి లక్ష్యాలను కనుక మనం పరిశీలించినట్లయితే సామాన్య ప్రజానీకానికి శాస్త్ర జ్ఞానాన్ని అందించేటటువంటి క్రమాన్ని ఇది ప్రధానంగా నెత్తిన వేసుకున్నటువంటి అంశంగా ఇక్కడ మనం చూస్తాం. ఈ మధ్యకాలంలో ఏ విధమైనటువంటి మూఢనమ్మకాలు ప్రబలినా కూడా ఈ జన విజ్ఞాన వేదిక వారు అక్కడ అవసరమైనటువంటి అవగాహన కార్యక్రమాలను ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. గతంలో చాలా సందర్భాల్లో బాణామతి, చేతబడి వంటి కార్యక్రమాలలో నిమగ్నమైనటువంటి వ్యక్తులను సజీవ దహనం చేసినటువంటి అంశాలు మనకి ఇక్కడ పత్రికల ద్వారా మరియు వార్తా సంస్థల ద్వారా మనకి ఇక్కడ అందుబాటులోకి వచ్చినటువంటి అంశాన్ని గమనిస్తే ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలను చైతన్యపరిచేటటువంటి క్రమంలో మాయలు, మంత్రాల యొక్క ప్రభావం అనేది ఎట్టి పరిస్థితులలోనూ మానవుల మీద, సమాజం మీద ఉండని క్రమంలో ఇక్కడ ఇటువంటి కార్యక్రమాలు అర్ధరహితమైనటువంటి కార్యక్రమాలుగా పెంపొందింపజేసేటటువంటి క్రమంలో జన విజ్ఞాన వేదిక వారు అవసరమైనటువంటి అవగాహన మరియు ప్రచార కార్యక్రమాలు నిర్వహించే క్రమాన్ని చూస్తాం. అదేవిధంగా సామాన్య ప్రజలలో శాస్త్రీయ ఆలోచనలను, శాస్త్రీయ వైఖరులను పెంపొందించేటటువంటి క్రమాన్ని కూడా జన విజ్ఞాన వేదిక వారు తమ యొక్క బృహత్ కార్యక్రమంగా చేపట్టే క్రమాన్ని చూస్తున్నాం. ఈ క్రమంలోనే విద్యార్థులకు శాస్త్ర సంబంధమైనటువంటి విషయాలలో ఆసక్తిని, ఆలోచనను పెంపొందింపజేసేటటువంటి క్రమాన్ని కూడా ఇక్కడ జన విజ్ఞాన వేదిక వారు తమ యొక్క ప్రధాన లక్ష్యంగా పేర్కొన్న క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ప్రధానంగా శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించే క్రమంలో, శాస్త్రీయ స్పృహను అలవర్చే క్రమంలో ఇక్కడ ఆ నేర్చుకున్నటువంటి శాస్త్రీయ విజ్ఞానము ఏ విధంగా వ్యక్తులకు కానివ్వండి, సమాజానికి కానివ్వండి పనికి వస్తుందో అనేటటువంటి అంశాలను కూడా అవగాహన పరచడం అనేది ప్రధానంగా జరగాలి. ఇక్కడ అవసరమైనటువంటి నైపుణ్యాలను పెంపొందించుకున్న తదుపరి అది తమ భావి జీవితాన్ని మరింత సౌకర్యవంతంగా నిర్వహించుకునేటటువంటి క్రమంలో ఏ విధంగా ఉపయోగపడుతుందనే అంశాలను కూడా ఇక్కడ వివరించడం అనేది కంపల్సరీగా జరగాలి. అదేవిధంగా ఉపాధిని చేపొందేటటువంటి క్రమంలో భాగంగా ఇక్కడ శాస్త్రీయ విజ్ఞానం అనేది ఏ విధంగా మంచి నాణ్యమైనటువంటి ఉపాధిని అందించగలదు అనేటటువంటి ఓరియంటేషన్లో కూడా ఇక్కడ విద్యార్థులకు వివరించినట్లయితే వారు కనీసం భావి జీవితం బాగుంటుందనేటటువంటి క్రమంలో ఇక్కడ శాస్త్రీయ విజ్ఞానాన్ని నేర్చుకునే క్రమాన్ని ఇక్కడ చూస్తాం. అదేవిధంగా దేశ ప్రజలలో అలుముకున్నటువంటి మూఢనమ్మకాలను కానివ్వండి, మూఢ ఆచారాలను కానివ్వండి తొలగించేటటువంటి క్రమాన్ని కూడా ఇక్కడ జన విజ్ఞాన వేదిక వారు ప్రధానంగా చేపట్టినటువంటి క్రమాన్ని చూస్తాం. ఈ క్రమంలో చేతబడులకు సంబంధించినటువంటి అంశాలలో ఎటువంటి నమ్మకగలిగినటువంటి అంశాలు లేవనేటటువంటి అంశాన్ని సోదాహరణంగా వివరించడం జరిగింది. ఈ క్రమంలోనే కొంతమంది బాబాలు ఇక్కడ నిమ్మకాయను కోసినట్లయితే రక్తం వచ్చేటటువంటి పరిస్థితులలో అది కేవలం సైన్స్కి సంబంధించి కొన్ని అంశాలను కలిపినట్లయితే ఇక్కడ ఎవరు చేసినా అదే ఫలితం వస్తుందనేటటువంటి ఓరియంటేషన్ జన విజ్ఞాన వేదిక వారు సమర్థవంతంగా నిరూపించడం జరిగింది. ఈ క్రమంలో నిమ్మకాయను కోసేటటువంటి కత్తిని ఒక మందారపు పూలతోటి దాన్ని రుద్ది ఆరబెట్టినట్లయితే ఆరబెట్టిన తదుపరి ఆ చాకుతోటి కనుక నిమ్మకాయను కోసినట్లయితే అక్కడ రక్తంగా కారేటటువంటి క్రమాన్ని ఇక్కడ ప్రజలకు సోదాహరణంగా వివరించడం జరిగింది. అదేవిధంగా కొంతమంది బాబాలు ఇక్కడ వ్యక్తుల మీద గాలి పూనిందని, దయ్యాలు, భూత పిశాచాలు పూనుకున్నాయనేటటువంటి క్రమంలో ఇక్కడ ఉమ్మిని ఊసివేసినప్పుడు మంట గనక వస్తే మీ యొక్క గ్రహచారం బాగోలేదని, లేకున్నట్లయితే మంట గనక రానట్లయితే మీరు అన్ని వ్యవస్థలు సక్రమంగా ఉన్నాయనేటువంటి అంశాలను ఒక మూఢ నమ్మకాలను పెంపొందించేటటువంటి క్రమాన్ని కొంతమంది బాబాలు పెంపొందించే క్రమంలో ఈ విషయంలో ఉండేటటువంటి శాస్త్రీయ ఫలితాలను ఇక్కడ సమర్థవంతంగా నిరూపించడం ద్వారా దాంట్లో శాస్త్రీయ విజ్ఞానమే ఉంది తప్పిస్తే ఎటువంటి
ఈ అపనమ్మకాలు, మూఢనమ్మకాలు ప్రబలే అవకాశాలు లేవనేటటువంటి అంశాలను కూడా జన విజ్ఞాన వేదిక సమర్థవంతంగా నిరూపించడం జరిగింది. సో ఈ క్రమంలో బాబాలు చేసేటటువంటి అక్రమాలు ఏ విధంగా ఉన్నాయంటే, వారు పచ్చభాస్వరాన్ని నోటిలో ఉంచుకొని ఈ భక్తులను భయపెట్టేటటువంటి క్రమంలో దాన్ని కొంత కొరికి బయటికి ఉమ్మివేసేటటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి పచ్చభాస్వరానికి గాలి గనక తగిలినట్లయితే అది అకస్మాత్తుగా మండి అక్కడ ఉన్నటువంటి భక్తుల భయభ్రాంతులకు గురి చేసి వారు ఎంత ఖర్చుకైనా వెనకాడకుండా తగినటువంటి శాంతి పూజలను నిర్వహించుకునేటటువంటి క్రమంలో ఇక్కడ బాబాలను పోషించేటటువంటి క్రమాన్ని ఇది తేటతెల్లం చేసింది. కాబట్టి ఇటువంటి మూఢనమ్మకాలను మరియు మూఢాచారాలను తొలగించేటటువంటి అంశాలు కూడా జన విజ్ఞాన వేదిక వారి ప్రాథమికమైనటువంటి ప్రధాన లక్ష్యాలుగా ఇక్కడ నిరూపించుకోవడం జరిగింది. అదేవిధంగా సమాజంలో శాస్త్రీయ అవగాహనను కల్పించేటటువంటి క్రమాన్ని కూడా ఇది తన యొక్క భుజస్కంధాల మీద వేసుకోవడం జరిగింది. గతంలో ప్రాచీన కాలంలో కనుక గమనించినట్లయితే మనుషులకు అర్థం కానటువంటి విషయాలన్నిటికీ దైవత్వాన్ని ఆపాదించుకొని వాటికి పూజలు చేసేవారు. కానీ ఆధునిక విజ్ఞానం పెంపొందుతున్న కొద్దీ వాటికి సంబంధించినటువంటి సమస్తమైనటువంటి సమాచారం మనకు అందుబాటులో వస్తున్న క్రమంలో అక్కడ అవసరమైనటువంటి పరిశీలన చేసి దైవత్వం ఏదో లేదా శాస్త్రీయ విజ్ఞానం యొక్క ఫలితం ఏదో అనేటటువంటి అంశాల్లో ఇక్కడ ప్రజలు స్పష్టమైన వైఖరిని కలబరిచేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. పిఓపి వంటి వస్తువులు కేశనాలికీయత అనేటటువంటి ధర్మం ఆధారంగా నీటిని పీల్చుకునేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఈ క్రమంలోనే వినాయకుని విగ్రహాలని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కానివ్వండి లేదా ఈ నల్లరేగడి మట్టితో కానివ్వండి తయారు చేసేటటువంటి బంకమట్టితో తయారు చేసేటటువంటి క్రమంలో అది నీటి తడిని పీల్చుకునేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనిస్తాం. సో ఈ ఓరియంటేషన్లో మనకు గతంలో వినాయకుడు పాలు తాగేటటువంటి కార్యక్రమం ఎక్కువగా వెలుగులోకి వచ్చినటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. సో ఈ క్రమంలో దాంట్లో ఇమిడి ఉన్నది దైవత్వం కాదు, కేవలం శాస్త్రీయమైనటువంటి పద్ధతులు మాత్రమే అక్కడ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఎవరు ఎటువంటి ఆకారంలో తయారు చేసినా కూడా అవి పాలు తాగుతాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ తాగడం అనేటటువంటిది కేవలం కేశనాలికీయత ధర్మం ఆధారంగా గ్లాసులో ఉండేటటువంటి పాలు అనేవి వాటి యొక్క మట్టాన్ని ఇక్కడ ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పీల్చుకోవడం వలన గ్లాసులో దాని యొక్క పరిమాణం తగ్గుతుంది అనేటటువంటి క్రమాన్ని సమర్థవంతంగా నిరూపించడం జరిగింది. వీటితో పాటుగా స్వయం సమృద్ధి, జాతీయ సమగ్రత, ప్రపంచ శాంతి, సాంఘిక సాంస్కృతిక అభివృద్ధిని పెంపొందించేటటువంటి క్రమాన్ని కూడా ఇక్కడ జన విజ్ఞాన వేదిక వారు తమ యొక్క భుజస్కంధాల మీద వేసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా దేశంలో వచ్చేటటువంటి ప్రాజెక్టులు కానివ్వండి, వివిధ ఉత్పత్తులు కానివ్వండి, ఇక్కడ ప్రస్తుతము దేశ అవసరాలకు వినియోగించుకున్న తర్వాతనే ఇతర పద్ధతుల్లోకి వినియోగించుకునేటటువంటి క్రమాన్ని ఇక్కడ పెంపొందింపజేసుకోవాలనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం స్వయం సమృద్ధికి సంబంధించినటువంటి అంశాలను మనం ఇక్కడ చూస్తాం. అంటే దేశాభివృద్ధికి అవసరమైనటువంటి అంశాలన్నీ కూడా స్వదేశీయంగా చేకూర్చుకుంటూ దేశీయ అవసరాలకు వినియోగించుకునేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ స్వయం సమృద్ధికి సంబంధించినటువంటి అంశంగా చూస్తాం. దేశం మొత్తం ఇంటిగ్రేటెడ్ వ్యవస్థలో ఉండేటట్లుగా ఇక్కడ అందరికీ సమర్థవంతమైనటువంటి సమగ్రత విధానాలను ఇక్కడ రూపొందించుకునే క్రమాన్ని ఇక్కడ చూస్తాం. అదేవిధంగా ప్రపంచ శాంతికి ఇది దోహదం చేస్తుంది మరియు సాంఘిక మరియు సాంస్కృతిక అభివృద్ధిని పెంపొందించేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ జన విజ్ఞాన వేదిక వారు తమ యొక్క భుజస్కంధాల మీద తీసుకున్నటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ జన విజ్ఞాన వేదిక యొక్క కార్యక్రమాలను నచ్చి వాటిలో సభ్యత్వం తీసుకున్నట్లయితే అక్కడ జన విజ్ఞాన వేదికకు సంబంధించినటువంటి కార్యక్రమాలను ప్రాపగేట్ చేసేటటువంటి క్రమంలో మన వంతు యొక్క సహాయం కానివ్వండి, వాలంటీర్గా మనం ఇక్కడ స్వచ్ఛంద సేవను నిర్వర్తించవచ్చు. కాబట్టి జన విజ్ఞాన వేదికలో చేరేవారు నిర్ణీత రుసుమును ఇక్కడ సభ్యత్వ ఫీజుగా చెల్లించవలసి ఉంటుంది. ఇది స్వయం ప్రతిపత్తి అంటే ఆర్థికంగా స్తోమత కలిగిన వారు సంవత్సరానికి 10 రూపాయల చందాను కట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా నిరుద్యోగులు మరియు విద్యార్థులు అనిపించుకునేవారు సంవత్సరానికి కేవలం 5 రూపాయలు చెల్లించినట్లయితే జన విజ్ఞాన వేదికలో సభ్యత్వాన్ని మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఈ సభ్యత్వం తీసుకున్న తదుపరి జన విజ్ఞాన వేదిక వారు నిర్వహించేటటువంటి ఏ కార్యక్రమానికైనా అటెండ్ అవుతూ తమకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఇక్కడ పంచుతూ అవసరమైనటువంటి సమాచారాన్ని వాళ్ళు పెంపొందింపజేసుకునేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ఈ క్రమంలో ఈ జన విజ్ఞాన వేదిక యొక్క వ్యవస్థీకరణ కనుక మనం ఇక్కడ గమనించినట్లయితే ఇది గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రకరకాల కమిటీలను ఏర్పాటు చేసుకొని ఈ కమిటీల ఆధారంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలలో వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలను పెంపొందింపజేసుకుంటుంది. సో ఈ క్రమంలో జన విజ్ఞాన వేదిక వారు తమకు పనికి వచ్చేటటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి కావాల్సినటువంటి ఆర్థిక వనరులను ఇక్కడ సభ్యులు చెల్లించినటువంటి సభ్యత్వ రుసుము నుంచి, అదేవిధంగా విరాళాల విషయంలో సేకరించడం ద్వారా, అదేవిధంగా ఈ శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందింపజేసేటటువంటి పుస్తకాలను ప్రచురించి వాటి అమ్మకాల ద్వారా వచ్చినటువంటి అమౌంట్ని ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టే క్రమంలో ఇక్కడ తీసుకుంటారు. అదేవిధంగా
జన విజ్ఞాన వేదిక వారు ఇతర ప్రచురణల నుంచి వచ్చేటటువంటి ధన సహాయాన్ని పొంది కూడా ఇక్కడ వారి యొక్క కార్యక్రమాలను నిర్వర్తించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ జన విజ్ఞాన వేదిక వారు చేపట్టినటువంటి కార్యక్రమాలు గనక మనం పరిశీలించినట్లయితే ప్రజలకు సంబంధించి ఈ అంటువ్యాధులు ప్రబలేటటువంటి క్రమంలో, అదేవిధంగా కొన్ని ప్రాంతాలకే పరిమితమైనటువంటి వ్యాధులను నయం చేసేటటువంటి క్రమంలో ఆ ప్రజలకు అవసరమైనటువంటి సరైనటువంటి తోడ్పాటును అందించేటటువంటి వైద్య ఆరోగ్య కార్యక్రమాలను రూపొందించి వీరు చేపట్టడం జరిగింది. అదేవిధంగా శాస్త్రీయ విజ్ఞానాన్ని బోధించేటటువంటి ఉపాధ్యాయులకు మరింత సమర్థవంతమైనటువంటి శిక్షను గనక అందించినట్లయితే ఇక్కడ శాస్త్రీయ విజ్ఞాన స్పృహ మరింత సమర్థవంతంగా పాఠశాలల్లో వెదజల్లబడుతుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి సమస్తమైనటువంటి శిక్షణను ఉపాధ్యాయులకు అందించేటటువంటి క్రమాన్ని కూడా ఇక్కడ ఈ జన విజ్ఞాన వేదిక వారు చేపట్టిన కార్యక్రమంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా శాస్త్రీయ విజ్ఞానపు స్పృహను కల్పించుకునేటటువంటి క్రమంలో అవసరమైనటువంటి మెటీరియల్ను సెల్ఫ్ లెర్నింగ్ మెటీరియల్గా, అదేవిధంగా ప్రత్యామ్నాయ బోధన ఉపకరణాల తయారీకి సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఇక్కడ ఇది శిక్షణను అందించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. అదేవిధంగా పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాలను తెలియచేయడం అనేటటువంటిది కూడా జన విజ్ఞాన వేదిక వారి ముఖ్యమైనటువంటి కార్యక్రమంగా చెప్పుకుంటాం. ఈ క్రమంలోనే శాస్త్రానికి సంబంధించినటువంటి వర్క్షాప్లను ఏర్పాటు చేసినట్లయితే ప్రజలలో ఆ వర్క్షాప్ల ఆధారంగా శాస్త్రీయ విజ్ఞానానికి సంబంధించినటువంటి ప్రాథమిక భావనలు మొత్తం కూడా పెంపొందింప చేసుకుంటారనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఇవే కాక వ్యవసాయ జాతరలు, జాతీయోత్సవాలు, అదేవిధంగా గతంలో సారా మహమ్మారికి వ్యతిరేకంగా అనేక రకాలైనటువంటి ప్రచార కార్యక్రమాలు, మహిళా కళాజాతరలు ఏర్పాటు చేయడం ద్వారా జన విజ్ఞాన వేదిక వారు ఇక్కడ జనాలలోకి విస్తృతంగా ఈ శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందింపజేసేటటువంటి క్రమంలో వీరు చేసిన కార్యక్రమాలుగా చూస్తాం. ఇదే క్రమంలో అవసరమైనటువంటి వ్యక్తులకు మరియు మానవ వనరులకు అవసరమైన సాక్షరతా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం అనేది కూడా ఇక్కడ జన విజ్ఞాన వేదిక వారు పెంపొందించుకున్నటువంటి కార్యక్రమంగా చూస్తాం. దీంట్లో భాగంగా అవసరమైనటువంటి యువతకు నాయకత్వ శిక్షణా సదస్సులు, సెమినార్లు, సింపోజియంలను కండక్ట్ చేసుకోవడం ద్వారా అవసరమైనటువంటి విజ్ఞానాన్ని ఇక్కడ ప్రజలకు పంచే క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఇదే క్రమంలో అవసరమైనటువంటి శాస్త్రీయ విజ్ఞానాన్ని మరింత బలపరిచేటటువంటి క్రమంలో అవసరమైనటువంటి సిద్ధాంత నిరూపణలు మరియు పద్ధతుల ఆధారంగా పలు పుస్తకాలను ప్రచురించి అమ్మకం చేయడం జరిగింది. సో ఈ క్రమంలో పుస్తక ప్రచురణ ద్వారా వచ్చినటువంటి ఈ ఆదాయం ద్వారా కూడా ఈ జన విజ్ఞాన వేదిక వారు వివిధ రకాలైనటువంటి కార్యకలాపాలను చేపట్టే క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా జన విజ్ఞాన వేదిక వారు చేపట్టినటువంటి కార్యక్రమాల్లో భాగంగా ప్రప్రథమంగా మద్యపాన నిషేధం అనేటటువంటిది ఇక్కడ సఫలీకృతమైనటువంటి అంశంగా ఇక్కడ మనం చూస్తాం. అదేవిధంగా ప్రతి సంవత్సరము ఈ జన విజ్ఞాన వేదిక వారు ప్రచురించేటటువంటి విద్యార్థి చెకుముకి అనేటటువంటి బాలల సైన్స్ మాసపత్రిక తెలుగులో ఉండేటటువంటి ఏకైక బాలల సైన్స్ మాసపత్రిక మనం ఇక్కడ చెప్పుకుంటాం. వీరు ప్రతి సంవత్సరం హై స్కూల్ విద్యార్థులకు సంబంధించి కానివ్వండి, 4-5 తరగతులకు సంబంధించినటువంటి విద్యార్థులకు కానివ్వండి, ప్రతి సంవత్సరం ఈ పర్యావరణం పట్ల వారికి ఏ విధమైనటువంటి అవగాహన ఉందో అవసరమైనటువంటి పరీక్షలను చెకుముకి అనేటటువంటి పరీక్షల ఆధారంగా పెట్టేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ విద్యార్థి చెకుముకి అనేది ఏకైక బాలల సైన్స్ మాసపత్రికగా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఈ ఓరియంటేషన్లో క్వశ్చన్ కనుక వచ్చినట్లయితే క్రింది వాణిలో తెలుగులో ఏకైక బాలల సైన్స్ మాసపత్రిక ఏమిటి అనే ఓరియంటేషన్లో మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అదేవిధంగా జన విజ్ఞాన వేదిక వారు ప్రచురించినటువంటి ఇతర ప్రచురణలు కనుక మనం ఇక్కడ పరిశీలించినట్లయితే మ్యాజిక్ అనేది సైన్స్కి సంబంధించినటువంటి మ్యాజిక్లను ఇక్కడ అందించేటటువంటి క్రమంలో వీరు చేసినటువంటి ప్రచురణగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అదేవిధంగా తేట తెలుగు అనేటటువంటిది 1వ తరగతికి సంబంధించినటువంటి వాచకంగా మనం ఇక్కడ చూస్తున్నాం. బాల సాహిత్యాన్ని అభివృద్ధి పరిచేటటువంటి క్రమంలో వీరు పిల్లి పురాణం అనేటటువంటి పుస్తకాన్ని కూడా ప్రచురించడం జరిగింది. సో క్రింది వానిలో బాల సాహిత్యంగా పేర్కొనబడినటువంటి పుస్తకాలను గుర్తించండి అనే ఓరియంటేషన్లో కూడా మనకి ఇక్కడ క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదే క్రమంలో బూరగరాజు దర్బారు అనేటటువంటి మరొక బాల సాహిత్యానికి సంబంధించినటువంటి పుస్తకాన్ని కూడా వీరు ఇక్కడ జన విజ్ఞాన వేదిక వారు ప్రచురించినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అదే క్రమంలో మళ్ళీ మధ్యమ వద్దు అనేటటువంటి అంశంలో భాగంగా ఇక్కడ ఒక పుస్తకాన్ని వీరు ప్రచురించడం జరిగింది. ప్రధానంగా జన విజ్ఞాన వేదిక వారి పోరాటాల ఫలితంగా మద్యపాన నిషేధం వచ్చినటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. తిరిగి ప్రభుత్వాలు తమ యొక్క ఆదాయాన్ని పెంపొందించుకునేటటువంటి క్రమంలో మద్య పాలసీని తీసుకొచ్చేటటువంటి క్రమంలో వచ్చినటువంటి ఒక పుస్తకంగా దీన్ని ఇక్కడ మనం పరిగణించవచ్చు. ఇదే కాకుండా విద్యార్థులకు అక్షరాలు నేర్చుకునేటటువంటి క్రమంలో భాగంగా అక్షరాలు నేర్చుకోవడం అనేది ఆటల రూపంలో నేర్చుకునే క్రమంలో వీరు అక్షరాలతో ఆటలు అనేటటువంటి ఒక పుస్తకాన్ని కూడా ప్రచురించడం జరిగింది. దీనితో పాటుగా ఆకాశంలో రాత్రిపూట గమనించినట్లయితే కొన్ని రకాలైనటువంటి చుక్కలు రాలేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనిస్తాం.
సో ఇక్కడ తోకచుక్కలకు సంబంధించినటువంటి అంశాలు, వాటికి సంబంధించినటువంటి భావనల గురించి విపులంగా వివరించేటటువంటి మరొక పుస్తకంగా ఇక్కడ తోకచుక్కల కథకు సంబంధించినటువంటి అంశాన్ని చూస్తాం. ప్రధానంగా తోకచుక్కలు కనిపించినటువంటి క్రమంలో లేదా తోకచుక్కలు నెల రాలేటటువంటి క్రమంలో ఎవరో ఫేమస్ వ్యక్తులు మరణిస్తారనేటటువంటి అంశాలు ప్రధానంగా జనబాహుల్యంలో ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా యథార్థత లేనటువంటి అంశాలుగా పరిగణిస్తూ తోకచుక్కలకు సంబంధించినటువంటి సమస్త సమాచారాన్ని అందించే క్రమంలో తోకచుక్కల కథ అనేటటువంటి ప్రచురణను ఈ జన విజ్ఞాన వేదిక వారు అందించడం జరిగింది. అదేవిధంగా వాస్తుకు సంబంధించి శాస్త్రీయ పరిశీలనలు ఏ విధంగా ఉన్నాయనేటటువంటి ఓరియంటేషన్లో కూడా వీరు జన విజ్ఞాన వేదిక వారు ఈ ప్రచురణను చేపట్టడం జరిగింది. సో ప్రధానంగా వాస్తుకు సంబంధించినటువంటి మౌలికాంశాలు కనుక పరిశీలించినట్లయితే గృహాలలోకి ధారాళంగా గాలి మరియు వెలుతురు వచ్చేటటువంటి క్రమంలో ఎటువంటి రోగాలు మరియు జబ్బుల బారిన పడకుండా ఉంటాం. కాబట్టి కేవలం ఈ ఓరియంటేషన్లో వాస్తుని మనం నమ్మాలి, కానీ మిగిలినటువంటి విధానాలన్నీ కూడా శాస్త్ర నిరూపితం కాలేదనేటటువంటి అంశాలను పరిశీలిస్తూ వీరు వాస్తు యొక్క శాస్త్రీయ పరిశీలన అనేటటువంటి ప్రచురణ తీసుకురావడం జరిగింది. ఇదే క్రమంలో నూతన అక్షరాస్యుల సాహిత్యం అనేటటువంటి ప్రచురణ తీసుకురావడం జరిగింది. ఇక్కడ ప్రజలకు ఆరోగ్యము ఎంత ముఖ్యమో చెప్పేటటువంటి క్రమంలో, ప్రజలకు ఆరోగ్య సూత్రాలను వివరించేటటువంటి క్రమంలో ఇక్కడ ప్రజల ఆరోగ్యం ప్రజల చేతుల్లో అనేటటువంటి శాస్త్ర ప్రచార గేయాలను ప్రముఖంగా ప్రచురించడం జరిగింది. ఇవే కాకుండా గ్రహణాలకు సంబంధించి గతంలో రాహుకేతువులు అనేటటువంటి సర్పాలు ఇక్కడ భూమిని, చంద్రుడిని మరియు సూర్యుని మింగేసేటటువంటి క్రమాన్ని గతంలో అనేక మార్లు చెప్పుకోవడం జరిగింది. సో ఈ క్రమంలో గ్రహణాలు ఏర్పడడంలో ప్రధానంగా నీడలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయనేటటువంటి అంశాలను వివరించేటటువంటి క్రమంలో గ్రహణం అనేటటువంటి ప్రచురణ చేయడం జరిగింది. అదేవిధంగా శాస్త్ర ప్రచార గేయాలకు సంబంధించి పాడుదమా స్వేచ్ఛా గీతం అనేటటువంటి ప్రచురణ చేపట్టడం జరిగింది. మరొక అంశంగా తుఫాన్ అనేటటువంటి ప్రచురణ తీసుకురావడం జరిగింది. దీంతో పాటుగా అంతరిక్షంలో అద్భుతం అనేటటువంటి అంశాలను వివరిస్తూ అంతరిక్షంలో ఉండేటటువంటి ఖగోళ పదార్థాలకు సంబంధించినటువంటి సమస్త సమాచారాన్ని క్రోడీకరించేటటువంటి ఒక ప్రచురణగా అంతరిక్షంలో అద్భుతం అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనకు ప్రముఖంగా ప్రస్తావించుకుంటాం. సో ఈ క్రమంలో క్రింది వాటిలో జన విజ్ఞాన వేదిక వారు ప్రచురించినటువంటి ప్రచురణ అయినదేది లేదా కానిదేది అనేటటువంటి ఓరియంటేషన్లో మనకి ఇక్కడ ప్రశ్నలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. లేదా క్రింది వారిలో శాస్త్ర ప్రచార గేయాలుగా పరిగణించబడేటటువంటివి ఏవి లేదా పరిగణించబడనివి ఏవి అనేటటువంటి ఓరియంటేషన్లో కూడా మనకి ఇక్కడ ప్రశ్న రావచ్చు. అదేవిధంగా క్రింది వాటిలో బాల సాహిత్యానికి సంబంధించినటువంటి పుస్తకాలను లేదా ప్రచురణను ప్రముఖంగా ఇక్కడ గుర్తించండి అనే ఓరియంటేషన్లో కూడా మనకి ఇక్కడ ప్రశ్న వచ్చేటటువంటి దాఖలాలు ఉన్నాయి. అయితే జన విజ్ఞాన వేదిక వారు చేసేటటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఇక్కడ ప్రశ్నలు వచ్చేటటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏ సైన్స్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ అయినా కూడా ప్రధానంగా సంఘాలను ఏర్పరచుకోవడం, వైద్య ఆరోగ్య కార్యక్రమాలను రూపొందించుకోవడం, అదేవిధంగా హెల్త్ క్యాంపుల నిర్వహణ వంటి అంశాలను ఇక్కడ చూసుకోవడం జరిగింది. వీటితో పాటుగా జన విజ్ఞాన వేదిక వారు ప్రధానంగా ఉపాధ్యాయులకు సరైనటువంటి శిక్షణను అందించి ముందు విద్యార్థులను గనక మోటివేట్ చేయగలిగినట్లయితే వారు తర్వాత మరికొన్ని తరాల వరకు అవగాహనను కల్పించేటటువంటి క్రమంలో ఇక్కడ శాస్త్రీయ విజ్ఞాన స్పృహ అనేది పాఠశాల తరగతి గదుల నుండే వెల్లివిరియాలనేటటువంటి క్రమంలో భాగంగా ఇక్కడ ఉపాధ్యాయులకు శిక్షణను జన విజ్ఞాన వేదిక వారు అందించడం జరిగింది. ఇదే క్రమంలో అవసరమైనటువంటి సెల్ఫ్ లెర్నింగ్ మెటీరియల్స్ మరియు ప్రత్యామ్నాయ బోధనోపకరణాల తయారీకి సంబంధించినటువంటి అంశాలు కూడా జన విజ్ఞాన వేదిక వారు ప్రధానంగా తమ భుజస్కంధాల మీద పెట్టుకొని ఇక్కడ సక్రమంగా రూపొందించినటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఇదే క్రమంలో పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాలను తెలియజేసేటటువంటి క్రమాన్ని, అదేవిధంగా శాస్త్ర మ్యాజిక్ వర్క్షాప్లకు సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా చూసుకోవడం జరిగింది. ఇవే కాకుండా వ్యవసాయ జాతరలు మరియు జాతీయోత్సవాలను నిర్వహించేటటువంటి క్రమాన్ని ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా సారా మరియు ఇతర మద్యపాన వ్యతిరేక కార్యక్రమాలను కూడా వీరు ఎక్కువగా చేపట్టినటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా మహిళలకు సంబంధించి మహిళా కళా జాతరలను ఏర్పాటు చేసినటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ చూస్తాం. వివిధ రకాలైనటువంటి సాక్షరత కార్యక్రమాల ద్వారా శాస్త్రీయ విజ్ఞానాన్ని ప్రజల్లో ఏ విధంగా పెంపొందించవచ్చు అనేటటువంటి క్రమంలో ఇక్కడ సాక్షరత కార్యక్రమాలు అమలుపరచడం జరిగినాయి. అదేవిధంగా విద్యార్థులకు అవసరమైనటువంటి సందర్భాల్లో సరైనటువంటి నాయకత్వ శిక్షణ సదస్సులను ఏర్పాటు చేయడం, సెమినార్లు మరియు సింపోజియంలు ఏర్పాటు చేసేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ చూస్తాం. ఇవన్నిటితో పాటుగా అవసరమైనటువంటి శాస్త్రీయ విజ్ఞానాన్ని పుస్తకాల రూపంలో గనక ప్రచురించినట్లయితే వాటిని చదువుకున్నటువంటి వ్యక్తులు తమలో శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించుకోవడంతో పాటుగా అవసరమైనటువంటి వ్యక్తులకు మరియు
తన తోటి వారికి కూడా ఈ శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించేటటువంటి క్రమంలో వారిలోనూ శాస్త్రీయ వైఖరులు పెంపొందుతాయనేటటువంటి క్రమంలో ఇక్కడ అవసరమైనటువంటి పుస్తక ప్రచురణను కూడా జన విజ్ఞాన వేదిక వారు చేపట్టడం జరిగింది. సో ఈ క్రమంలో మనకిక్కడ ఏ ఏ సంస్థలు వాటి యొక్క కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించినాయి, ఏ ఏ సంస్థలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఏమున్నాయనేటటువంటి ఓరియంటేషన్లో మనకి ఇక్కడ క్వశ్చన్స్ రావచ్చు. అదేవిధంగా వారు చేపట్టినటువంటి ప్రచురణలో కూడా ప్రముఖంగా ప్రస్తావించడం జరుగుతోంది కాబట్టి వీటన్నిటికీ సంబంధించినటువంటి అంశాలు మొత్తం కూడా మనకి ఇక్కడ ప్రశ్నల రూపంలో వచ్చేటటువంటి దాఖలాలు ఉన్నాయి కాబట్టి వీటికి సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ మనం ప్రముఖంగా ప్రస్తావించడం జరిగింది. సో అనియత విద్యకు సంబంధించినటువంటి ఈ విజ్ఞాన శాస్త్ర బోధనలో ప్రధానంగా పాఠశాల గదికి బయట వైపున చేపట్టేటటువంటి వివిధ కార్యక్రమాల ద్వారా ఈ శాస్త్రీయ విజ్ఞానం ఏ విధంగా పెంపొందించవచ్చు అనేటటువంటి క్రమాన్ని, అదేవిధంగా ఈ కోవలో ఏ ఏ ఆర్గనైజేషన్స్ ఇక్కడ ఇన్వాల్వ్ అయినాయి, వాటికి సంబంధించినటువంటి కార్యక్రమాల యొక్క వివరాలు మొత్తం ఇక్కడ నేర్చుకున్నాం. మరికొన్ని సంస్థలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ క్రమంలో అనియత విద్యకు సంబంధించినటువంటి అంశాలను బోధించేటటువంటి క్రమంలో ఏ ఏ వ్యవస్థలు పనిచేస్తున్నాయి, వాటికి సంబంధించినటువంటి ఎస్టాబ్లిష్మెంట్ ఏ విధంగా ఉన్నాయనేటటువంటివి మరిన్ని అంశాలను తదుపరి క్లాసులో నేర్చుకుందాం. అంతవరకు సెలవు.